స్వరూపీ దైవ స్వరూపీ పోయినవారు ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం. మీరు కనుక ఆ వాక్యాన్ని గుర్తు చేస్తే మిగతా సబ్జెక్ట్ మనం చెప్పుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, 221వ పేజీ, కొత్త నిబంధన గ్రంథము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వాక్యం యొక్క చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క సమయంలోని చదువుబడినటువంటి వాక్యం ఏమై ఉన్నదో నిజంగా మేము ఎరగని వారుగా ఉన్నాం కాబట్టి నాకు ముందుగా మీరుండి ఈ యొక్క వాక్యం ద్వారా కానీ ఒక బిడ్డలతో మాట్లాడి మీరే తోడైండి నడిపిస్తారని యేసు క్రీస్తు నా పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, చదువుబడినటువంటి వాక్య లేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పోయిన వారం ఇందులో శరీరాశను గురించి చెప్పుకున్నాం. ప్రియులరా, చదవబడినటువంటి వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటి మూడు రకాల మనుషుల్ని పాడు చేసేటువంటి విషయాల గురించి రాయబడి ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మూడు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వీటిని గూర్చి భక్తుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి వలన పుట్టినవి కావు అంటే ఇవి లోకంలో నుండే వచ్చినాయి అంటున్నాడు. చదవబడినటువంటి వాక్యం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లోకంలో ఉన్నదంతయు, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి, ఈ లోకాన్ని శాసించేది ఏంటి, ఈ లోకంలో పరిపాలించేది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే భక్తుడు అంటున్నాడు ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమే అంటున్నాడు. ఈ మూడు లోకంలో ఉండేవి అని అంటూ ఉన్నాడు. ఈ మూడు దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు, దేవుని దగ్గర నుంచి పుట్టినవి కాదు అంటూ ఉన్నాడు. ఈ మూడు లోక సంబంధమైనవి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, గత వారం మనం చెప్పుకున్నాం శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము లోకంలోంచి ఎలా వచ్చాయి, ఆ లోకంలోంచి అది మనిషిని ఏ విధంగా తాకిద్ది, అది ఈ లోకంలోంచి మనిషి యొక్క జీవితంలోనికి ఏ విధంగా ప్రవేశించింది, మనిషిని ఏ రీతిగా పాడు చేసింది అనేటువంటి విషయాలను గురించి గత వారం మనం వివరించుకున్నాం. గత వారం వివరించుకున్నటువంటి వాక్యములో అసలు శరీరాశ అంటే ఏంటి, ఈ శరీరాశ మనిషి యొక్క జీవితంలో ఎన్ని విధాలుగా ప్రారంభమైంది, మనిషి యొక్క జీవితంలో ఆ శరీరాశ ప్రారంభం అవటానికి అది ఎన్ని విధాలుగా అవకాశం తీసుకునిద్ది అనేటువంటి విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ప్రియులారా, రెండవదిగా పరిశీలన చేసినట్లయితే నేత్రాశ. నేత్రాశ అంటే ఎలా ఉంటుంది? శరీరాశ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదన్నాడు. అది పోయిన వారం 2 విధాలుగా వివరించుకున్నాం. ఈ శరీరాశ ఒకటి తిండిపోతు స్వభావంతో మనిషిలో చొరపడిందని చెప్పుకున్నాం. రెండవది ధనాపేక్షతో మనిషిలో చొరపడిద్దని 2 రకాల శరీరాశను గురించి చెప్పుకున్నాం. అదే రీతిగా ఈ దినం నేత్రాశ. ఈ నేత్రాశ మనిషి యొక్క జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది?
మనిషి యొక్క జీవితంలో నేత్రాశ మనిషిని ఎలా పరిపాలించింది, ఈ నేత్రాశ మనిషికి ఎలా ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు, అలాగుననే నరుల దృష్టి తృప్తి కానేరదు. పిల్లల వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నరుల దృష్టిని దేనితో పోల్చాడంటే పాతాళంతో, అగాధ కోపముతోని పోల్చాడు. పాతాళములో ఎంతమందిని పడేసినా అది చాలు అనే మాట రాదంట పాతాళానికి. పాతాళంలో ఎంతమందిని త్రోసేసినా పాతాళం ఫుల్ అయిపోయింది, పాతాళము ఎక్కువైపోయింది, మనుషులు జనసంఖ్య ఎక్కువైపోయింది, ఖాళీ లేదు, ఇందులో లిమిట్ 1000 మంది 2000 మంది అనేటువంటి లిమిట్ పాతాళానికి ఉండదంట. ఎంతమందిని తోసినా సరే రాని 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 అని అంటూనే ఉంటుందంట. పాతాళం అంట నోరు తెరిచి గొప్పగా ఆశ పెట్టుకుని చూస్తూ ఉండిద్దంట. ఆ పాతాళంతో పోల్చాడు దేవుడు నరుని యొక్క దృష్టిని. మన సబ్జెక్టు నేత్రాశ కాబట్టి ఆ నరుని యొక్క దృష్టిని, నరుని యొక్క నేత్రాశని పాతాళంతో పోల్చాడు. కారణం ఏంటంటే ఆ పాతాళానికి ఏ రీతిగా అయితే తృప్తి ఉండదో మనిషిని యొక్క దృష్టికి కూడా తృప్తి ఉండదంట. చూసిన దాంతో సరిపెట్టుకునేటువంటి తృప్తి ఉండదంట. చూసిన దాంతో ఇది చాలే అనేటువంటి తృప్తి ఉండదంట. చూసిన దాంతో సంతృప్తి పడేటువంటి స్వభావం మానవుని యొక్క దృష్టికి ఉండదంట. అందుకే చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు, అలాగనే నరుని దృష్టి తృప్తి కానేరదు అంటున్నాడు. నేత్రాశ, ఆ ఆశకి పరిమితం లేదు, నేత్రాశకి లిమిట్ లేదు. నేత్రాశకి ఎంతన్నా సరే ఇక రాని అన్న స్వభావమే కానీ చాలు అనేటువంటి స్వభావం ఈ నేత్రాశకి ఉండదండి. ప్రియులరా, అందుకే బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అని అంటూ ఉన్నాడు. ఈ 3 లోకంలోంచి వచ్చి మనిషి యొక్క జీవితానికి అంతులేని స్వభావంతో పరిపాలన చేస్తూ ఉన్నాయి. మనిషి యొక్క జీవితానికి చాలును అనేటువంటి స్వభావంతో ఈ 3 ఆశలు లేకుండా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఈ నేత్రాశ మనం పరిశీలన చేసినట్లయితే ప్రసంగి గ్రంథము, క్షమించాలి, ఆదికాండము 5వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, దేనికంట కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. ఏ ఫలం ఇది? ఏ చెట్టు ఇది? చూడటానికి అంత అందంగా అనిపించినటువంటి చెట్టు ఏంటి? దేవుడు ఏదేను తోటలో ఉంచాడు హవ్వని, ఆదామని. దేవుడు ఏదేను తోటలో ఉంచి అనేకమైనటువంటి చెట్లు ఆ తోటలో పెట్టాడు దేవుడు. మీకు ఏ చెట్టు ఫలం కావాలంటే అది తినండి అన్నాడు. మీకు ఏది నచ్చితే అది కోసుకొని తినండి అన్నాడు. మీకు నచ్చినట్లుగా మీ ఇష్టము చొప్పున మీరు జీవించండి అన్నాడు దేవుడు. ప్రియులారా,
అలా చెప్పిన దేవుడు హవ్వ ఆదముతో అన్న మాట ఏంటంటే, మీరు చావకుండునట్లు మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఈ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. తోటలో ఉన్నటువంటి చెట్టు ఫలాలన్నీ తినండి, మీ ఇష్టం అన్నాడు దేవుడు అంతే. కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక చెట్టు ఫలం మాత్రం మీరు తింటే చస్తారన్నాడు దేవుడు. ఏం చేయాలి? చెట్లన్నీ అందంగానే ఉన్నాయి, చెట్లన్నీ చక్కగానే ఉన్నాయి, చెట్లన్నీ మంచి రుచినిచ్చేవే, చెట్లన్నీ మంచి ఫలాన్నిచ్చేవే. కానీ వాటి అందము తిని 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 ఏమైపోయిందంటే వారి కన్నులకు ఇప్పుగా అనిపించలేదేమో. బహుశా వారి కన్నులకు ఇప్పుగా అనిపించలేదేమో. ఎన్నో చెట్లుండగా, ఎన్నో ఫలాలు ఉండగా, ఎన్నో రుచినిచ్చేటువంటి ఆ యొక్క తోటలోని చెట్లన్నీ విడిచిపెట్టి దేవుడు ఏ చెట్టు ఫలాలను అయితే తినొద్దన్నాడు ఆ చెట్టు ఫలం వైపు చూసింది స్త్రీ. ఆ చెట్టు ఫలం వైపు చూసి హవ్వ ఊహించుకుంటూ ఉంది మనసులో, అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఇది తింటే బాగుంటుంది అనుకుంది హవ్వ. ఎప్పుడు అనుకుంది? సర్పము తమ యొక్క జీవితాల్లోకి వచ్చినప్పుడు. అప్పటి వరకు అనిపించలా. అప్పటి వరకు దీన్ని దేవుడు తినద్దు అన్నాడు కదా, దీని సంగతి మనకెందుకు, దీంతో మనకు పని లేదు, దీంతో మనకు అవసరం లేదు, ఎన్నో చెట్లు ఉన్నాయని చెప్పి ఆలోచించిన వీరు, సర్పము ఎప్పుడైతే వీరి యొక్క జీవితంలోకి ప్రారంభమైందో, సర్పము ఎప్పుడైతే వీరి యొక్క జీవితంలోకి వచ్చిందో, ఆ సర్పము యొక్క మాట విని ఆ జీవ వృక్ష ఫలాన్ని, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి యొక్క చెట్టు ఫలాన్ని తినాలని ఆశ కలిగింది. ఆశతో పాటు ఆ చెట్టు చూడటానికి అందంగా కనిపించింది. ఒక దానిపైన ఆశ కలిగినప్పుడు అది అందంగా కనిపించిందంట. హవ్వ పరిస్థితి కూడా అదే. మరి ఎంతమంది ఏమైంది ఆ అందం? పిల్లలు బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయం మొట్టమొదటి నుంచి దేవుడు చేసినటువంటి సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అని రాయబడి ఉంది. ఆ సర్పము హవ్వ ఆదముల యొక్క జీవితంలోకి ప్రవేశించి హవ్వని ప్రశ్నించడం ప్రారంభించింది. నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదండి, మాట అర్థం కాకపోతే క్షమించండి. ఆ సర్పము హవ్వ ఆదాముల యొక్క జీవితంలోనికి వచ్చి స్త్రీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు చెప్పాడు, దేవుడు చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలది అన్నాడు. అంటే అది ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో, ఎవరిని ఏ రీతిగా మోసపుచ్చాలో, ఎవరిని ఏ రీతిగా దారి మళ్లించాలో, ఎవరికి ఏ విధమైనటువంటి ఆశ కలిగించాలో సమస్తం దానికి తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపుటమే కానీ, ఇవన్నీ ప్రారంభమయ్యేది ఈ అపవాది దగ్గర నుంచే. ఆ నేత్రాశను హవ్వకి కలిగించాలని చెప్పి ప్రయత్నంలో హవ్వతో మాట్లాడుతోంది. హవ్వా, దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలమునైనా తినకూడదని మీకు చెప్పినా అన్నది సర్పం. సర్పం ఏం చేయాలి? ఆలోచించాలి. మాకు చెప్పాడు కానీ దేవుడు, దీనికి ఎలా తెలిసింది అని చెప్పి ఆలోచన చేయాలా? చెప్పాడు దేవుడు, తినవచ్చు అన్నాడు అంది. కారణం ఏంటో తెలుసా? అపవాది మాటలకు చెవి ఎక్కింది. అపవాది తన మాటకి చెవి ఎక్కే విధంగా చేసుకుంటాడు ఎవరినైనా సరే. అపవాది తన యొక్క మాటకి చెవి ఎక్కే విధంగా చేసుకుంటాడు. హవ్వ యొక్క విషయంలో కూడా అదే చేసింది. రావటం అపవాది మాట్లాడిన మాట ఒకటి, ఇది నిజమా అంది. దేవుడు మిమ్మల్ని ఈ చెట్టు ఫలం తినొద్దన్నాడా, ఈ ఫలాన్ని తినొద్దన్నాడా, అది ఇది అని చెప్పి డైరెక్ట్గా అడగల. హవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంది. నిజమా అంటే ఆలోచనలో పడిపోయింది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏంటి ఇది నిజమా అందని చెప్పి ఆలోచనలో పడిపోయింది. ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు ఇది నిజమా
పలానా కామేశ్వరరావు ఇది నిజమా, పలానా రమణ ఇది నిజమా అంటే ఏం చేస్తారు? ఏది నిజం ఏది నిజం అని చెప్పి ఆలోచనలో పడిపోతాడు. ఎదుటివాడిపైన ఆ మాట విసురున్న వాడిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏది నిజం అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నాకు ఆ నిజమేంటో తెలుసుకోవాలి అన్న ఆశ, అన్న ఆత్రత ఆ మనిషిలో కలిగిద్ది. అపవాది వాడుకున్నటువంటి పాయింట్ కూడా అయితే స్త్రీ దగ్గరికి వచ్చింది. ఇది నిజమా అంది. ఆలోచనలో పడిపోయింది. ఏది నిజమా అన్న, ఏది నిజమని ఆలోచనలో పడిపోయినటువంటి ఆ యొక్క సందర్భంలో మరొక ప్రశ్న వేస్తుంది అపవాది. ఈ తోట చెట్ల ఫలముల్లో దేని ఫలమునైనా తినకూడదని చెప్పి దేవుడు నీకు చెప్పినా అంది. అప్పుడు హవ్వ అంటుంది, మేము చావుకుండునట్లు ఈ తోట చెట్లలో అన్ని ఫలాలు తినొచ్చు అని చెప్పాడు. కానీ చదవండి 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. చెప్పింది సర్పం, మేము చావకుండానట్లు ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి యొక్క చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు దేవుడు అని చెప్పారు. అవునా? అప్పుడు వరకు హవ్వకి ఇంట్రెస్ట్ లేదు ఆ చెట్టు పైన, అప్పుడు వరకు ఆదాముకి ఇంట్రెస్ట్ లేదు ఆ చెట్టు పైన. కారణం ఏంటంటే అది తింటే మీరు చేస్తారన్నాడు దేవుడు, తింటే చేస్తారన్నాడు. కాబట్టి అది అప్పటి వరకు చెడ్డగా అనిపించింది హవ్వకి ఆదాముకి. అది తింటే చస్తాం కాబట్టి చెడ్డగా అనిపించింది హవ్వకి ఆదాముకి. కానీ సర్పం ఏం చేసిందంటే అది తింటే మీరు చావునే చావు, మీ కళ్ళు తెరవబడి మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె మీరు ఉంటారు, అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు అందు. అవునా? మేము తింటే చావమా? తింటే చేస్తారంటేనేమో చెడ్డగా అనిపించిన చెట్టు, తింటే చావరు అన్నప్పుడు మంచిగా అనిపించింది హవ్వకి. అవునా? ఎంత రహస్యం ఉందా ఈ చెట్టులో, ఎంత మర్మం ఉందా ఈ చెట్టులో. ఈ చెట్టు ఫలాన్ని తింటే మేము చస్తామా? ఈ చెట్టు ఫలాన్ని తింటే మేము చావమా? దేవతల్లా ఉంటామా? కళ్ళు తెరవబడతాయా? మంచి చెడ్డలను ఎరిగిన వారి వల్లే ఉంటామా? అయితే ఇది తినాల్సిందే అని చెప్పి చెట్టు వైపు చూసింది. అయితే ఇది తినాల్సిందే అని చెప్పి ఎప్పుడైతే చెట్టు వైపు చూసిందో చెట్టు ఫలాలు చూడటానికి ఎలా ఉన్నాయంట? చదువుకున్న వాక్యం, కనులకు అందమైనవి, వివేకమిచ్చు రమ్యమైనవి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందంట. ఎలా అనిపించిందంట? తినకూడదు అన్నప్పుడు చెడ్డగా అనిపించినటువంటి ఆ యొక్క ఫలము, తినకూడదు అన్నప్పుడు చూపుకి వికారంగా అనిపించినటువంటి ఆ యొక్క ఫలం, తినొచ్చు అన్నప్పుడు కనులకు రమ్యమైనదిగాను అందమైనదిగాను అనిపించినప్పుడు తీసుకొని తినేస్తుంది వెనక ముందు ఆలోచించకుండా. ఎన్ని చెట్లు ఉన్నాయి ఏదైనా తోటలో? ఎన్నో చెట్లు ఉన్నాయి. వీరు చేసినటువంటి తెలివి తక్కువ పని ఏంటో తెలుసా? ఒక వ్యక్తి నిప్పుని ఎదరపెట్టి, ఒక నాయన ఇది నిప్పురా కాలిద్ది అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు. అవును నిప్పు కాలిద్ది అని చెప్పి తెలిసిన వాడు జాగ్రత్త పడతాడు. ఇది నిప్పే, పట్టుకుంటే కాలిద్ది అని చెప్పి ఒక తెలివితేటలు తెలిసినటువంటి వ్యక్తిని నుంచోబెట్టి ఇది నిప్పురా నాయన పట్టుకుంటే కాలిద్దంటే వాడు తెలివిగలవాడు కాబట్టి నిజంగా ఇది పట్టుకుంటే కాలిద్దని జాగ్రత్త పడతాడు. తెలియని పిల్లోడిని పెట్టి ఇద్దరు వ్యక్తులుండి ఒరే ఇది నిప్పురా నాయన ఇది కాలిద్దంటే జాగ్రత్త పడతాడు ఆ పిల్లోడు. తర్వాత ఇంకోటి వస్తాడు, ఒరే ఇది నిప్పే కానీ ఏం కాదునంటే వాడేం చేస్తాడంటే వాడేం కాలిద్దన్నాడు, వీడేం కాలదన్నాడు. అంటే దీన్ని పట్టుకోవాల్సిందని చెప్పి పిల్లోడు ఏం చేస్తాడు? కాలేది కాలంది ఆలోచన చేయకుండా పట్టేసుకుంటాడు. పట్టుకుంటే ఏం జరిగింది? కాలిద్ది చెయ్యి. నిప్పని తెలిసి పట్టుకోవటం మంచిదా? పట్టుకోకుండా చేతిని కాల్చుకోకుండా జాగ్రత్త పట్టడం మంచిదా? దాన్ని పట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏమన్నా ఉందా? నిప్పును పట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు, నష్టమే. దేవుడు చెప్పింది కూడా అదే. అది తింటే మీరు చేస్తారు, అది తింటే మీరు బ్రతకరు అని చెప్తే దేవుని మాట బాగానే విన్నారు ఫస్ట్ వాళ్ళు. తర్వాత సర్పం వచ్చింది, మీరు చావులే చావు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు,
మంచేదో చెడేదో తెలుసుకున్న వారి వలే ఉంటారు. ఇన్ని ఉన్నాయి కాబట్టి, ఇన్ని ప్రతిఫలాలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారాగా దేవుడు మిమ్మల్ని తినొద్దు అన్నాడని చెప్పి సర్పం చెప్పినప్పుడు, అవునా అయితే తినాల్సిందే, అది తింటే వారి యొక్క జీవితం నాశనం అయిపోతున్న విషయం దేవుని ద్వారా తెలవబడినప్పటికీ, దేవుని ద్వారా బోధింపబడినప్పటికీ మంచి మాట పక్కన పెట్టి సర్పము చెప్పిన మాటకి చెవియొగ్గి వెళ్ళి పట్టుకుంది, తిన్నది. తనతో పాటు తన భర్తకు కూడా తినిపించింది. ఏం జరిగింది? ఆత్మీయ నేత్రాలు కోల్పోయారు. ఆత్మీయ నేత్రాలు కోల్పోయి తాము ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకోగలుగుతున్నారు. శరీర సంబంధమైనటువంటి నేత్రాల్ని కలిగిన వారు అయిపోయారు. అన్ని ఆశలు వచ్చేసిన మనసులోకి. మంచేదో చెడేదో తెలుసుకోగలిగారు. అప్పటి వరకు మంచేదో చెడేదో తెలుసుకోగలిగేటువంటి వివేచనని దేవుడు వారికి ఇవ్వాల. దేవుడు చెప్పిందే మంచి, దేవుడు చెప్పిందే చెడు వారి యొక్క జీవితాలకు. అప్పటి వరకు దేవుడు చెప్పిన మాట ప్రకారమే జీవించారు వారు. అప్పటి వరకు ఎప్పుడైతే పండు తిన్నారో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అన్ని రకాల ఆశలు వారి యొక్క జీవితంలో ప్రారంభమై వారి దిగంబరులు వారి గుర్తెరిగి పాపము చేసి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. ఎందుకు వెళ్ళారు చెట్టు చాటుకి? ఎందుకు వెళ్ళారు? దేవుడు వచ్చాడు. అవ్వ ఆదాములను దర్శించడానికి ఏదైనా తోటలోనికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు ఆదాము హవ్వ ఏం చేశారంటే చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎప్పుడొచ్చినా హవ్వ ఆదాము చక్కగా ఎదురయ్యేవారు, చక్కగా పలకరించేవారు. అలాంటిది ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నారు వీరు? కనబడట్లేదేంటి అని చెప్పి దేవుడు ఎతుకుతూ, ఆదామా ఎక్కడున్నావు అంటున్నాడు. ఎక్కడున్నావు అంటే చెట్టు చాటు నుంచి మాట వినబడుతుంది. ఆదాము అంటున్నాడు, అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కాబట్టి చెట్టు చాటుకు వచ్చి దాక్కున్నా అంటున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడు ఎవడు అన్నాడు. నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడు ఎవడు అన్నాడు. అంటే వారు దిగంబరులం అనేటువంటి విషయం అంతవరకు వారికి తెలియదు. వారు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వారి పైన. వారు మేము బట్టలు లేకుండా ఉన్నామే, మేము దిగంబరులారా. ఒక చిన్న పిల్లవాడిని కనుక మనం తీసుకుంటే, ఉదాహరణకు అర్థమయ్యేలా చెబుతాను. ఒక చిన్న పిల్లవాడిని కనుక మనం తీసుకుంటే, ఇక్కడ సుమారు మనందరం ఒక 100 మంది ఉన్నామనుకుందాం. ఈ 100 మంది మధ్య నుంచోబెట్టి ఆ చిన్న పిల్లవాడికి బట్టలన్నీ తీసేసి నుంచోబెడితే వాడికి ఏమైనా సిగ్గు అనిపించిందా? చెప్పండి, సిగ్గు అనిపించిందా? అనిపించదు. కారణం ఏంటంటే వాడు దిగంబరిగా ఉన్నా బట్టలు వేసుకొని ఉన్నా వాడికి ఏం తెలియదు పాపం. కానీ ఆ విషయం ఎప్పుడు తెలిసింది ఆ పిల్లవాడికి? వాడు పెరిగే కొద్దీ, వాళ్ళు వీళ్ళు చెప్పే కొద్దీ, ఒరే నాయనా బట్టలు వేసుకోకపోతే ఇలా ఎగతాలు చేస్తారా, బట్టలు వేసుకోకపోతే ఇలాగా అందరూ లోకుగా చూస్తారా, బట్టలు వేసుకోకపోతే ఇలాగ అందరూ సిగ్గుపడతారా అని చెప్పి అందరూ ఆ పిల్లవాడికి ఎదిగే కొద్ది బోధిస్తూ ఉంటే వాడు చెవికి ఎక్కించుకొని ఆలోచించేసి, ఓహో బట్టలు వేసుకోకపోతే ఇలా అందరిలో సిగ్గుపడాలా, ఇలా అందరూ ఎగతాలు చేస్తారని చెప్పి ఎదిగే కొద్ది తెలుసుకుంటాడు పిల్లవాడు. హవ్వ ఆదాముల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ సమయం వరకు పండు తినక ముందు వారి యొక్క పరిస్థితి అలాగే ఉంది. వారు దిగంబరులం అనేటువంటి విషయాన్ని గుర్తెరగలేదు. వారు దిగంబరులం అనేటువంటి విషయాన్ని ఏ రోజు ఆలోచన చేయలేదు. కానీ దేవుడు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆదాము, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను ప్రభువా, అందుకే చెట్టు చాటును దాక్కున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీవు దిగంబరువని నీకు చెప్పిన వాడు ఎవడా అన్నాడు దేవుడు. నీవు దిగంబరువని నీకు చెప్పిన వాడు ఎవడా? అంత తెలివి లేదా నీకు? నీవు దిగంబరువని తెలుసుకునేటువంటి తెలివి లేదా నీకు? నీకెవరు చెప్పారంటే దేవుడు అన్నాడు, నేను తినవద్దన్నా చెట్టు ఫలం నువ్వు తిన్నావా అన్నాడు. వెంటనే అన్నాడు,
నేను తినవద్దన్న చెట్టు ఫలాన్ని నీవు తిన్నావా? ఆ విషయాన్ని తెలుసుకోవటానికి. నేను తినవద్దన్న ఆ మంచి చెడులు తెలివిచ్చేటువంటి ఆ చెట్టు ఫలాన్ని నువ్వు పట్టుకున్నావా? దేవుడు వారితో చెప్పాడు, ఈ చెట్టు ఫలాన్ని తినకూడదు, ముట్టకూడదు అన్నాడు. ముట్టినా తిన్నా సరే చస్తావు అన్నాడు. పట్టుకున్నావా అంటే, అవును ప్రభువా, నా భార్య నాకు ఇచ్చింది అన్నాడు. నా భార్య నాకు ఇచ్చింది, తిన్నాను అన్నాడు. ఎందుకు తిన్నారు? కనులకు ఇంపుగా అనిపించింది. ఆశకి మితం లేదు. నరుని యొక్క దృష్టికి ఆశకి మితం లేదంట. అందుకే చదువుకున్నాం కదా సామెతల గ్రంథం 27:20లో, పాతాళానికి అగాధ కోపముకి మితము ఎలాగైతే ఉండదో నరుని యొక్క ఆశకు కూడా అలా మితం ఉండదంట. దేవుడు ఎన్నో చెట్లు ఇచ్చాడు, ఎన్నో చెట్లు ఇచ్చాడు, మంచి రుచికరమైనటువంటి చెట్లు ఎన్నో పెట్టాడు వారి చుట్టూ. కానీ అవన్నీ చాలదన్నట్టు వారి యొక్క ఆశను ఏ చెట్టుపై మోపారు? వారి యొక్క చూపును ఏ చెట్టు వైపు నిలిపారు? దేవుడు తినొద్దన్న చెట్టు వైపు నిలిపారు వారి చూపు. ఏం తెచ్చిపెట్టింది వారి యొక్క జీవితానికి? అది మితము లేని తిండి ఏ రీతిగా అయితే మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసిందో పోయిన వారం చెప్పుకున్నాం కదా. మితము లేని చూపు కూడా మనిషిని ఆ రీతిగా పాడు చేసిందండి. సంతృప్తి లేని జీవితాలు ఆఖరికి అవి ఎటు దారి తీస్తాయో, ఏమైపోతాయో, ఎలా చెల్ల చెదరైపోతాయో కూడా చెప్పలేమండి. మనిషి యొక్క ఆశకు కానీ, మనిషి యొక్క చూపుకు కానీ, మనిషి యొక్క కోరికకు కానీ మితం అనేది ఉండాలి. అందుకే నేత్రాశ దేవుని నుండి వచ్చినది కాదు అన్నాడు భక్తుడు. కారణం ఏంటంటే ఆ నేత్రాశకి మితము లేదు. నేత్రాశకి మితము లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున. ఆ మాట అందరు చదవండి. నీ కోరిక చొప్పున. తర్వాత మాట, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. దేని ఇష్టము చొప్పున అంట? నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము అంటున్నాడు భక్తుడు. నీ కోరిక చొప్పున ప్రవర్తించు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు అంటున్నాడు భక్తుడు. అంతవరకు బాగానే ఉంది. బాగుందా లేదా? బాగుంది. కానీ కింద ఏం రాశాడు తెలుసా? ఈ మాట చెప్పినటువంటి భక్తుడు కింద మరి ఒక మాట రాశాడు. ఏమని రాశాడు తెలుసా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఏం చేస్తాడంట దేవుడు? తీర్పులోకి తెస్తాడంట. నీ కోరిక చొప్పున ప్రవర్తించు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు, నీవు ఎలా ఉండాలో అలా జీవించు. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, అన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అప్పుడు సమాధానం చెప్పుకునే దమ్ముంటే, అప్పుడు సమాధానం చెప్పుకునేటువంటి వివేచన కనుక ఉంటే, కానీ ఆ ప్రకారమే అంటున్నాడు దేవుడు. కానీ ఏమంటున్నాడు? నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. కానీ ఒకానొక సమయమందు దేవుడు ఇవన్నీ తీర్పులోనికి తెస్తాడనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకన్నాడు. ఆ జ్ఞాపకం కనుక ప్రతి ఒక్క మనిషికి ఉంటే తన యొక్క ఆశకి పరిమితం ఉంటుంది, తన యొక్క దృష్టికి పరిమితం ఉంటుంది, తన యొక్క మనసుకి పరిమితం ఉంటుంది. ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనుషుడు గుర్తెరగలుగుతాడో అప్పుడే ఆ మనిషికి, ఆ మనిషి యొక్క ఆలోచనకి సంతృప్తి అనేది కలిగింది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని,
నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగ చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. పిల్లరా, భక్తుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అంటున్నాడు యోబు గారు. ఏమని నిబంధన చేసుకున్నాడంట? స్త్రీని చూడకూడదని చెప్పి. స్త్రీని చూడటం తప్ప? స్త్రీని చూడటం తప్ప? చూడొచ్చు, కానీ ఎటువంటి చూపు? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఇది చదువుకున్న తర్వాత దీని గురించి చెప్పుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఏంటంట? ఏ చూపు అంటే ఇది? ఏ చూపు అంట? మోహపు చూపు. దీనికి పరిమితం ఉండదు. నరుని దృష్టికి పరిమితం లేని విషయాల్లో, నరుని దృష్టికి పరిమితి లేనటువంటి విషయాల్లో మోహపు చూపు కూడా ఒకటి. ఈ చూపు ఉన్నటువంటి వ్యక్తికి ఏ స్త్రీని చూసినా అదే స్వభావం కలిగిద్ది. ఈ చూపు ఉన్నటువంటి వ్యక్తికి ఏ స్త్రీని చూసినా సరే చూస్తూనే ఆ స్త్రీ విషయమై హృదయంలో వ్యభిచారం చేస్తాడట. భక్తుడు అందుకే అంటూ ఉన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, చూసేటువంటి స్త్రీని ఇటువంటి మోహపు చూపుతో చూడనని అంటూ ఉన్నాడు. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు యోబు గారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. పాపం చేయకుండానట్లు, స్త్రీని చూసి మోహించకుండానట్లు, స్త్రీని చూసి వ్యభిచరించకుండానట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. మరి ఎంతమంది చేసుకుంటున్నారు ఇటువంటి నిబంధన? మరి ఎంతమంది చేసుకోగలుగుతున్నారు మీ యొక్క కన్నులతో ఏ విధమైనటువంటి నిబంధన? యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నాడు కదా, ఒక స్త్రీని మోహపు చూపు చూసినవాడు వెంటనే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడగును అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 36వ వచనం. నూట 19:36. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. లోభము అంటే ఏంటో చెప్పండి, చదువుకున్న వారు ఉన్నారుగా. లోభం అంటే లేనితనం. లోకము అని కాదండి, అక్కడ ఉంది లోభము అని ఉంది. లోకం వేరు, లోభం వేరు. లోభం అంటే లేనితనం. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే, నా ఇంట్లో ఏముంది, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, వీటిపైనే మనసు ఉంచుతాడు ఎక్కువగా. వీటిపైనే శ్రద్ధ ఉంచుతాడు తప్ప దేవునిపైన శ్రద్ధ ఉంచడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, భక్తుడు ఏమంటున్నాడు అంటే, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము అంటున్నాడు. ఆ విధమైనటువంటి చూపు నాలోంచి తీసే ప్రభువా, నా లేమితనాన్ని గురించి నేను చూడకుండా, నాకు లేని దాన్ని గురించి నేను ఆశించకుండా, నాకు లేని దాన్ని గురించి నేను విచారణ చేయకుండా, ఆ విధమైనటువంటి మనసును తీసివేసి నీ శాసనముల వైపే, నీ ఆలోచనల వైపే మనసు పెట్టేవాడుగా నన్ను నిలబెట్టి ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన చూపు ఎటువైపు ఉంది, మన నేత్రాశ ఎటువైపు ఉంది, మన నేత్రాశ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయండి. తినే వాటిపైన మన నేత్రాశ. అందుకే మొదట చదువుకున్న వాక్యం, నరుల దృష్టి తృప్తి కానేరుదన్నారు. ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పాతాళం యొక్క స్వభావం కూడా అంతే. రాని అంటదంట, ఎంత ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, వేకెన్సీ లేదనే మాట ఉండదు. ఎంతమంది ఉన్నా సరే రాని, నాకు ఇంకా కావాలంటదంట పాతాళం. చాలు అన్న మాట పాతాళం నోటి అమ్మట రాదంట.
మనిషి యొక్క నేత్రాశ కూడా అటువంటిదేనంట. చాలు అనే మాట ఉండదంట. కాబట్టి ప్రియులారా, ఈ విధమైనటువంటి నేత్రాశ మనిషిని ఏ రీతిగా పాడు చేసింది, ఏ విధంగా దెబ్బ కొట్టింది అనేటువంటి విషయం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నరకములో పడవేసే అంతగా దెబ్బ కొట్టింది. ఈ శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబమే కానీ మనిషిని పాతాళంలో దిగజార్చే అంత విధంగా మనిషి యొక్క జీవితాన్ని దెబ్బ కొట్టింది. మరి దేనిపై ఉంచుతున్నాం మన మనసు? మరి దేనిపై ఉంచుతున్నాం మన యొక్క మనసు? యేసుక్రీస్తు ప్రభుల వారికే చూపించింది ప్రపంచ రాజ్యాలు. యేసుక్రీస్తు ప్రభుల వారికే నేత్రాశను కలగజేయాలని చెప్పి ఆలోచన చేసింది అపవాది. ఈరోజు నువ్వు నేను లెక్క ఎక్కడ తీసుకువెళ్ళి నిలబెట్టింది? పర్వతపు శిఖరం పైకి తీసుకుని వెళ్ళి నిలబెట్టి, ఇదిగో ప్రపంచ రాజ్యాలు ఇవన్నీ నీకే, నాకు సాగిల పడితే అంది. ఇవన్నీ నీకే, నాకు సాగిల పడితే అంది అపవాది. ఎవరికి సాగిల పడాలంట? అపవాదికి సాగిల పడాలంట. ఈరోజు మనకు కూడా ఆ విధమైనటువంటి నేత్రాశని కలగజేస్తాడు అపవాది. మనకు కూడా కొన్ని సందర్భాలు ఈ విధమైనటువంటి నేత్రాశని కలగజేస్తాడు. ఇది నీకే నా మాట వింటే, ఇది నీకే నాకు ఓటు వేస్తా, ఇది నీకే నేను చెప్పినట్టు వింటే. ఎంతమంది పడిపోవట్లేదు వాటికి? చాలామంది పడిపోవట్లేదు. కానీ ఆ పడిపోవటం ఎక్కడి వరకు తీసుకెళ్ళిద్ది మనల్ని? ఈ నేత్రాశ మనిషి యొక్క జీవితాన్ని ఎక్కడి వరకన్నా తీసుకువెళ్ళింది. ఈ నేత్రాశ మనిషి యొక్క జీవితాన్ని ఎంత దరిద్రమైనటువంటి పని చేసే విధంగా అయినా తీసుకువెళ్ళింది. ఒక మనిషిని చూసి ఓర్వలేని తను, ఒక మనిషిని చూసి తట్టుకోలేని తను, ఒక మనిషిని చూసి భరించలేని తను మనిషిలో ఎలా కలిగింది అంటే ఈ నేత్రాశ వల్లే. వాడికి ఉన్నప్పటికీ, వాడికి దేవుడు ఇచ్చినప్పటికీ, వాడికి దేవుడు అన్ని కలగజేసినప్పటికీ మనుషుడు ఏం చేస్తాడంటే ఎదుటివాడు బాగుంటే చూసి వారవలేడు. కారణం ఏంటంటే వాడి ఆశకి మితం లేదు, వాడి ఆశకి లిమిట్ లేదు. ఇంకా కావాలి, వాడికంటే ఎక్కువ సంపాదించాలి, వాడికంటే ఎక్కువగా బ్రతకాలి, వాడికంటే మంచి పేరు సంపాదించాలి, వాడికంటే ఎక్కువగా తినాలి. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి లేని జీవితాలు. ఒక మనిషి యొక్క నేత్రాశకి పరిమితి లేదు అని బైబిల్ గ్రంథం ఎందుకంటూ ఉందంటే వాడికి ఇచ్చిన దాంతో సంతృప్తి పడేటువంటి జీవితం లేదు, వాడికి ఇచ్చిన దాంతో ఆనందించేటువంటి జీవితం లేదు. కాబట్టి ఎదుటివాడితో పోల్చుకొని, ఎదుటివాడిని చూస్తూ వాడికంటే ఎక్కువగా బ్రతకాలని చెప్పి ఆలోచన చేస్తాను. నేను ఎలా బ్రతకాలనేది పక్కన పెట్టి వాడికంటే గొప్పగా ఎలా బ్రతకాలనేది ఆలోచన చేస్తాడు. అది ఏంటంటే నేత్రాశ. వాళ్ళలాగా నేను ఇల్లు కట్టాలి మంచిది, వాడిలాగా నేను ఫలాంది చేయాలి, కానీ నేను చేసింది వాడు చేయకూడదు, నేను తిన్నది వాడు తినకూడదు. మనిషి యొక్క పాలసీ ఏంటంటే వాడు బాగోపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడు మాత్రం వీడికంటే బాగుండకూడదు. ప్రతి వాడు వీడికంటే తక్కువగానే ఉండాలనుకుంటాడు. మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క కనుదృష్టి అటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి చూపు, ఈ విధమైనటువంటి నేత్రాశ మనిషిని నరకం దాకా తీసుకువెళ్ళిద్దండి. చాలు అనేటువంటి స్వభావం ఉండదు. చాలు అనేటువంటి స్వభావం దేవుని దగ్గర నుంచి వచ్చింది. చాలు అనేటువంటి ఆ ఆశ దేవుని దగ్గర నుంచి వచ్చింది. నాకు చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటిది అపవాది దగ్గర నుంచి, లోకంలోంచి వచ్చినటువంటి నేత్రాశ. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు, కట్టుకోవటానికి వస్త్రము, ఏ దినానికి ఆ దినం తినటానికి సరిపోయే ఆహారం మాత్రమే నాకు ఇవ్వన్నాడు. ఎక్కువైతే యెహోవా ఎవడంటానేమో, ఒకవేళ తక్కువైతే దొంగనవుతానేమో అంటున్నాడు. దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడంట. కాబట్టి ప్రియులారా, ఈ అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని సైతమే ఆ నేత్రాశకు లోన్ చేయాలని చెప్పి చూసింది. దేవుడు ఒకటే మాట అన్నాడు, నీ ప్రభు అయినా దేవునికి తప్ప మరి ఎవరికి
మ్రొక్కకూడదని చెప్పి వాక్యం ద్వారాగానే సమాధానం చెప్పాడు. ప్రతి విషయంలోనూ దేవుడు వాక్యం ద్వారాగానే సమాధానం చెప్పాడు. వాక్యము నీలో ఉంటే నేత్రాసుకు మనం పడిపోం. వాక్యము నీలో ఉంటే నేత్రాసుకు నువ్వు లోను కాలేవు. ఎందుకంటే వాక్యము లోకంలోంచి మనిషిని ప్రత్యేకపరిచింది. వాక్యము లోక సంబంధమైనటువంటి కోరికలకు, లోక సంబంధమైనటువంటి ఆశలకు అంకితం అయిపోకుండా ఆ వాక్యము మనిషిని శరీరాశి నుంచి, నేత్రాశి నుంచి, జీవపు డమ్మం నుంచి విడిపింపజేసింది. నీవు ఆ శరీరాశికి, నేత్రాశికి, జీవపు డమ్మానికి లోను కాకుండా ఉండాలి అంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. అందుకే 119వ కీర్తన 9లో ఏమని ఉంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అంటుంది. కాబట్టి ప్రియులరా, వాక్యము ఒక మనిషి యొక్క జీవితాన్ని సరిచేసే విధంగా ఉంటుంది. పోయిన వారం చెప్పుకున్నాం, నీవు తిండిపోతువైనా ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అంటున్నాడు. ఏంటి ఆ కత్తి? వాక్యమే. కత్తి పెట్టుకో అంటే వాక్యం చెప్పింది కదా అని చెప్పి కత్తి తీసుకొని తిండిపోతు స్వభావం వచ్చినప్పుడల్లా గొంతు దగ్గర పెట్టుకోవటం అండి. చేస్తారు ఎవరన్నా అలాగా? నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు కదా దేవుడు, నువ్వు తిండిపోతు అయితే అన్నాడని చెప్పి కత్తి తీసుకొని గొంతు దగ్గర పెట్టుకుంటారా? కాదండి. బైబిల్ గ్రంథం 2 అంచులు గల ఖడ్గమై ఉన్నది. గొంతుకు కత్తి పెట్టుకోమంటే ఆ వాక్యాన్ని నీ గొంతుకులో ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని మనం కంఠపోషణం చేయాలి. మన హృదయం అనేటువంటి పలక పైన రాయాలి. అలా ఉన్నప్పుడు, అలా రాసుకున్నప్పుడు, అలాగా నడుచుకున్నప్పుడు లోకం తట్టు మనం చూడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధమైనటువంటి నేత్రాశకు మనం లోనైపోతూ ఉన్నామేమో, ఈ విధమైనటువంటి నేత్రాశకు మనం విధేయులమైపోతూ ఉన్నామో పరిశీలన చేసి గనక దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే లోక సంబంధమైనటువంటి నేత్రాశకు నిన్ను లోను కాకుండా, పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మూడవదిగా చూసినట్లయితే, పావుగంట సమయం ఉంది. వీలైనంత వరకు పావుగంట సమయంలో చెప్పేయడానికి ప్రయత్నిస్తాను. జీవపు డమ్ము ఏంటి? మూడవది జీవపు డమ్ము. ఎలా ఉంటుంది ఇది? జీవపు డమ్ము ఎలా ఉంటుంది చూడండి. యోధ రాసినటువంటి పత్రిక 16వ వచనం. యోధ రాసినటువంటి పత్రిక 16వ వచనం. ఏంటి వచనం చెబుతున్నాడు? అధ్యాయం చెవట్లేదని చూస్తున్నారా? అందులో అధ్యాయాలు ఉండవు, ఒకటే అధ్యాయం, వచనాలే ఉంటాయి. చూడండి అమ్మా, 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఏమంటున్నాడు? వారి నోరంట డంబమైన మాటలు పలుకును అంట. డంబమైన మాటలు అంటే ఎలా ఉంటాయి ఇవి? పైన చదువుకున్నాం కదా. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుదురు. ఏం చేస్తారంటే లాభం నిమిత్తం పలానోడి ద్వారాగా మనకు లాభం ఉంటుంది, పలానోడిని కనుక మనం పొగిడితే వాడి ద్వారాగా మనకు డబ్బు వస్తుంది అని చెబితే ఏం చేస్తాడంట? వాడికి ఇష్టం లేకపోయినా సరే, ఆ వ్యక్తి అంటే వాడికి ఇష్టం లేకపోయినా సరే, నచ్చకపోయినా సరే, వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి, అబ్బా రాజుగారు నీ అంత గొప్పోడు లేడు, అబ్బా మంత్రి గారు నీ అంత గొప్పోడు లేడు, అబ్బా నీ అంత శక్తివంతుడు లేడు. ఏంటి అబ్బా అబ్బా అంటాడని చూస్తున్నారా? పొగిడేవాడి యొక్క స్వభావం అలా ఉంటుందండి. ఎంత గొప్పవారండి మీరు, మీ మాటకు తిరిగేముందండి, మీ మాటకి ఎదురేముందండి? పొగిడేవాడి స్వభావం. కారణం ఏంటంటే వాడికి ఇష్టం లేదు వాడిని పొగట్టం, కానీ వాడి వల్ల వీడికి ఉపయోగం ఉంది కాబట్టి పొగుడుతున్నాడు. ఏ జీవితం అది? కింద రాశాడు కదా, వారి నోరు
డమ్మమైన మాటలను పొగుడుచున్నది. డమ్మమైనటువంటి జీవితం అంటే లోపల ఉండేది ఒకటి, బయట చూపించేది ఒకటి. ఇదే జీవపు డమ్మం. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా జీవించేటువంటి జీవితం డమ్మమైనటువంటి జీవితం. ఒక వ్యక్తి మనసులో ఒకలాగా బయటికి ఒకలాగా జీవించడం ఏ జీవితం ఇది? ఏ జీవితం? జీవపు డమ్మం. చూడండి, 2 పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. ఏంటంట? ఏ మాటలంట? తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే. శరీర సంబంధమైనటువంటి దురాశలను తీర్చుకోవటానికి, నెరవేర్చుకోవటానికి, ఈ డమ్మమైనటువంటి మాటలు పలకటానికి మనిషి జీవపు డమ్మంలో పడిపోతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అన్నాడు, జీవపు డమ్మము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు అన్నాడు. దేవుడు అంటాడు, మన దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నవాడు. మన దేవుడు ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, సంవత్సరం తర్వాత ఒకలాగా, 10 సంవత్సరాల తర్వాత ఒకలాగా ఉండేవాడు కాదంట. నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నవాడు అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎలా నడుచుకున్నాడంట? క్రీస్తును పోలి నడుచుకున్నాడంట. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? పరిసయ్యులను పొగుడుతూ నడుచుకున్నాడా? వాళ్ళు పొగిడితే లాభం వచ్చిందని చెప్పి నడుచుకున్నాడా యేసుక్రీస్తు ప్రభులు వారు? పొగిడితే ధనం వచ్చిందని చెప్పి నడుచుకున్నాడా? పొగిడితే ఆస్తులు వస్తాయని చెప్పి నడుచుకున్నాడా? ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. చెప్పినందుకు ఏమైపోయాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రులకు, అధికారులకు చెడ్డవాడైపోయాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు చెడ్డవాడైపోయి చంపాలని చెప్పి ఆలోచించేశారు. సిలువకు తీసుకువెళ్ళారు, అన్యాయపు తీర్పును తీర్చారు, సిలువపై ఎక్కించారు, చంపేశారు. కారణం ఏంటి? న్యాయంగా నడిచినందుకు. అందుకే పెద్దలు మాట అంటూ ఉంటారు, నిజాయితీగా నడిచినోడంట లోకం అంట బ్రతకనివ్వదంట. నిజాయితీగా నడిచినోడంట ఎక్కువ కాలం ఉండడంట. వినలేదు ఈ మాట ఇప్పుడు? మంచోడు ఎక్కువ కాలం ఉండడు రా అంటారు చాలామంది. విన్నారు కదా ఈ మాట చాలా చోట్ల, చాలామంది ఆడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం బ్రతికినా సరే చనిపోయినా సరే భక్తుడు అంటాడు, బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమే అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం జీవించేది కొద్ది కాలమైనా సరే, మనం జీవించేది కొద్ది గడియలైనా సరే, ఆ విధమైనటువంటి జీవితాన్ని కనుక జీవించగలిగితే క్రీస్తు కొరకు సాక్షులుగా నిలిచిపోతాం. ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడు స్టెఫను. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు. రాళ్లతో కొట్టి చంపేశారు జనం, రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ రాళ్లతో కొట్టి చంపించింది ఎవరో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు. జనాన్ని ఉరికొల్పి, జనాన్ని రెచ్చగొట్టి స్టెఫన్ని చంపించడానికి కారకుడే ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ చంపినందుకు దేవుడు విడిచిపెట్టాడా పౌల్ని? చంపినందుకు విడిచిపెట్టలా, అంతకంటే ఎక్కువ శ్రమలు అనిపించేలా చేశాడు పౌల్ని. ఏ స్టెఫన్ అయితే పౌలు రాళ్లతో కొట్టి చంపించాడు, అదే పౌల్ని ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు గుర్రాలతో ఏడ్చబడ్డాడు, ఎన్నోసార్లు గుర్రాలతో తొక్కబడ్డాడు, జనుల చేత నిందింపబడ్డాడు. క్రీస్తు కోసం ఆ రీతిగా బ్రతికాడు.
ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తి, గమనియాల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా పఠించినటువంటి వ్యక్తి, క్రైస్తవులు అనేవారు లేకుండా చేసేయాలి అనుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. అటువంటి వాడిని దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అనుకున్నాడు. క్రీస్తు కోసమే బ్రతికాడు ఆఖరి వరకు. మధ్యలో విడిచిపెట్టాల దేవుణ్ణి. చచ్చే అంతవరకు క్రీస్తును పోలే నడుచుకున్నాడు, క్రీస్తు కొరకే నడుచుకున్నాడు. డమ్మమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేశాడు. అంతకుముందు జీవించి ఉండొచ్చేమో డమ్మమైనటువంటి జీవితము, డమ్మమైనటువంటి మాటలు అంతకుముందు జీవించి ఉండవచ్చేమో పౌలు గారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు పట్టుకున్నాడు, ఎప్పుడైతే ప్రభు అతన్ని తాకాడో, ఎప్పుడైతే ప్రభు అతని యొక్క జీవితాన్ని వాడుకోవాలనుకున్నాడు, ఆ జీవితం అంతా క్రీస్తు కోసమే అర్పించేశాడు తప్ప డమ్మపు మాటలు, డమ్మపు జీవితాన్ని పక్కన పెట్టేసి క్రీస్తు కోసమే జీవించాడు. నిజాయితీపరమైనటువంటి జీవితాన్ని క్రీస్తు కోసమే మరణించాడు. దేవునికి స్తోత్రం. అలా మరణించాడు కాబట్టి ఆ భక్తుల యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చెప్పుకోవటానికి సాక్షాత్తంగా నిలిచి ఉన్నాయి. ప్రియులారా, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, శ్రమ వచ్చిందనో డమ్మమైనటువంటి జీవితాన్ని జీవించి పేరుకి క్రైస్తవుడిగా జీవిస్తూ సందర్భాన్ని బట్టి అన్యుడిగా మారిపోతే అది డమ్మమైనటువంటి జీవితం. సందర్భాన్ని బట్టి అన్యుడిగా మారిపోవటం అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు పరిస్థితి ఎదురైంది. మీరు ఈ ప్రతిమ కనుక మ్రొక్కితే చస్తారన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు, ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి రాజు. సింహంతో సమానం. సింహం ముందు మనిషిని పెడితే చస్తాడా, బ్రతుకుతాడా? చస్తాడు. అదే రీతిగా సింహము ఒక మనిషి దగ్గరికి వచ్చి ఒరే నేను తినేస్తా అంటే తినేస్తుంది. నెబుకద్నెజరు రాజు అటువంటి వాడు. అటువంటి రాజు మీరు చస్తారు, నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమ కనుక మొక్కకపోతే అన్నాడు. చావనైనా చేస్తాం కానీ నీవు నిలబెట్టించేటువంటి ప్రతిమకు మేము మొక్కము, మేము పూజించేటువంటి దేవుడు పూజార్హుడు, మండుచున్నటువంటి వేడి కలిగినటువంటి అగ్నిగుండంలో ఇచ్చి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పి ఎదిరించి నిలబడి దేవుని యొక్క నామానికి సాక్షాత్తంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలోనే, ఆ గడియలోనే డమ్మపు మాటలు పలికి డమ్మమైనటువంటి జీవితాన్ని జీవించి ఉండొచ్చు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఆ కాసేపు రాజు మాటకు లోబడిపోయి వారి యొక్క ప్రాణాన్ని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేయొచ్చు. కానీ వారు ఆలోచన చేయలే. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అనుకున్నారు. వారి యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మంచి అద్భుత కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి జీవితాన్ని, ఈ విధమైనటువంటి డంబపు మాటల్ని మనం పక్కన పెడితే దేవుడు చాలా ఉన్నతంగా వాడుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 179వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 179వ పేజీ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకొని తను తాను రిక్తునిగా చేసుకొని. దేవునికి స్తోత్రం. ఏమంటూ అన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. ఈ విధమైనటువంటి మనసు ఒక వ్యక్తి జీవపు డంబమును ఎదిరించాలి అంటే, ఒక వ్యక్తి డంబపు మాటలు పలకకుండా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ఈ యొక్క జీవపు డంబానికి దూరంగా ఉండాలి అంటే,
ఒక వ్యక్తి లోక సంబంధమైనటువంటి జీవపు డమ్మం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మనము కూడా కలిగి ఉండాలి. ఆ విధమైనటువంటి మనసు, ఆ విధమైనటువంటి స్వభావం ఏ వ్యక్తి అయితే, ఏ మనుషుడైతే జీవించాలని చెప్పి ఆశపడతాడో ఆ వ్యక్తిని దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవపు డమ్మాన్ని చూపించాలని ఆశపడింది. జీవపు డమ్మాన్ని చూపించాలని ఆశపడింది. ప్రపంచ రాజ్యాలు చూపించింది. ఇదిగో వాటికి మొక్కు, నీ దేవుడు ఎక్కడో ఉన్నాడు కదా, చూడట్లే, నువ్వు నాకు మొక్కి ఈ రాజ్యాన్ని తీసేసుకో అని తప్పవది. దేవుడు చూడట్లేదు కదా అని చెప్పి, దేవుడు మనల్ని లక్ష్యం చేయట్లేదు కదా అని చెప్పి వెళ్ళి తెచ్చేసుకుంటే గెహాజీ ఏం చేశాడు? చెప్పుకున్నాగా పోయినవారు ఏం చేశాడు? నా యజమానుడు చూడట్లేదు కదా, నా యజమానుడు నన్ను గమనించట్లేదు కదా, నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బట్టలు, ఆ యొక్క వెండి, ఆ యొక్క వస్త్రాలు నేను వెళ్ళి తెచ్చుకుంటా అన్నాడు. యజమానుడు చూడట్లేదులే, ఎలీషా గారు చూడట్లేదులే, అతడు చూసేలోపు వెళ్ళి తెచ్చేసుకోవచ్చులే అని చెప్పి రథం వెంబట పరిగెత్తి 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 వెళ్ళి ఆ బట్టలు, వస్త్రాలు, వెండి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఏ మెరగనట్టు ఎలీషా గారు ముందు నుంచున్నాడు. ఎలీషా గారు ముందు నుంచుంటే ఎలీషా ఎక్కడికి వెళ్ళి, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటున్నాడు. ఎలీషా గారు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నీ ముందే ఉన్నాను అంటున్నాడు. ఏ జీవితం ఇది? డమ్మమైనటువంటి జీవితం కాదా? డమ్మమైనటువంటి మాటలు కావా ఇవి? ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నీ ముందే ఉన్నాను అంటున్నాడు. అవునా, నా ముందే ఉంటే ఆ రథం వెంబట పరిగెత్తుంది ఎవరు? నయమాన్ రథం వెంబట పరుగు పరుగున అలసిపోయేలాగా పరిగెత్తి వెళ్ళి ఆ బట్టలు, ఆ వెండి, ఆ బంగారము, ఆ యొక్క ధనాన్ని తీసుకుని వచ్చి దాచిపెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు అన్నాడు. నువ్వు కాదా అన్నాడు. బిక్క చచ్చిపోయాడు గెహాజీ, బిక్క చచ్చిపోయాడు. ఎంతవరకు బాగుంటుందంటే ఆ డమ్మమైనటువంటి జీవితం బయట పడనంత వరకు. ఎంతవరకు బాగుంటుందంటే బట్టబయలు కానంత వరకు బాగుంటుంది ఆ డమ్మమైనటువంటి జీవితం. బట్టబయలైతే అన్నాడు ఎలీషా గారు. ఎవరు ఆ వ్యక్తి? నువ్వు కాదా అన్నాడు. బిక్క చచ్చిపోయాడు. మాట్లాడే ఛాన్స్ లేదు. వెంటనే నయమానుకు వదిలిన కుష్టి నీకు, నీ కుటుంబానికి వచ్చినగాక అన్నాడు. వెంటనే కుష్టును సంపాదించుకున్నాడు. డమ్మమైనటువంటి జీవితం మనిషి యొక్క జీవితానికి ఎక్కడికి తీసుకువెళ్ళేదో తెలియదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మరొక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారు ఇదే డమ్మమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించారు భక్తుల దగ్గర. వారు భక్తుల దగ్గర డమ్మమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించడానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క దినాల్లోని అందరూ వారి యొక్క ఆస్తులు అమ్ముకొని, వారి యొక్క అంతస్తులు అమ్ముకొని సమస్తము తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలి, ఈ ఆస్తులు ఎందుకు మాకు, ఈ అంతస్తులు ఎందుకని చెప్పి వారందరూ వారి యొక్క ఆస్తులను తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ ఉంటే నిస్వార్థంగా, స్వార్థంతో ఒక వ్యక్తి వీళ్ళందరూ ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే చీఫ్ అయిపోతామేమో, వీళ్ళందరూ ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే తేలికైపోతామేమో అని చెప్పి అననీయ, సఫీరా అనేటువంటి వారు ఆలోచన చేసి వారు కూడా పొలాలు అమ్మేసి, ఆస్తులు అమ్మేసి డబ్బు తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. చీఫ్ అయిపోకూడదు, మనం కూడా ఇచ్చామన్నట్లుగా ఉండాలి అని చెప్పి. ఏ జీవితం ఇది? డమ్మమైనటువంటి జీవితం. ఎలా తీసుకొచ్చి పెట్టారు అపోస్తల పాదాల దగ్గర వారి డబ్బు? సగం ఇంట్లో దాచుకొని సగం తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు పేతురు గారు. అయ్యా, నువ్వు పొలమమ్మగా వచ్చింది ఇదేనా అన్నాడు. నువ్వు పొలమమ్మగా వచ్చింది ఇదేనా అంటే ఇదేనయ్యా అన్నాడు. అవునా, నీవు అబద్ధము చెప్పి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? నిన్ను మోసపోయేవారు బయటే ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. డమ్మమైనటువంటి జీవితం బయటపడ్డప్పుడు
అది మనిషిని ఏ స్థితికి తీసుకువెళ్ళిందో తెలియదు. వీరి డంబపు జీవితం బయటపడింది. అననీయ సఫీరా యొక్క డంబపు జీవితం మరణానికి కారణమైంది. ఆ జీవితం అననీయ భార్య వచ్చింది. ఆమెని అదే రీతిగా ప్రశ్నించారు. ఏమ్మా, మీరు పొలమమ్మగా వచ్చింది ఇదేనా అన్నాడు. ఇదేనయ్యా అన్నాడు. నీ భర్తను మోసుకుపోయిన వారు వాకిటినే ఉన్నారు, నీవు కూడా పెళ్ళన్నాడు. ఎత్తే చచ్చిపోయారు క్షణాల్లో ఇద్దరు. చచ్చిపోయారు క్షణాల్లో ఇద్దరు. ఎవడేమన్నాడు వీళ్ళని? ఏమని ఎవరన్నా అడిగాడా? పేతురు గారు అడిగాడా? ఏమో మీ ఆస్తులు తీసుకొని వచ్చి ఇచ్చే దేవుడికి అని చెప్పి పేతురు గారు అడిగాడా? అడగలా. గొప్ప కోసం అందరూ ఇచ్చేస్తున్నారు కదా, అందరూ దేవుని యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు కదా, అందరూ సమర్పించుకుంటున్నారు కదా, మనం సమర్పించుకోకపోతే చీప్ అయిపోతాం అని చెప్పి పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు. డంబమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని దేవుడు మెచ్చలేదు. డంబమైనటువంటి వారి యొక్క బుద్ధిని దేవుడు మెచ్చలేదు. వెంటనే తీర్పు తీర్చేశాడు దేవుడు. మరణానికి పాత్రలైపోయారు అన్నయ్య సఫీరా. కాబట్టి ప్రియులారా, అందుకే మనం చదువుకున్నటువంటి వాక్యం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరులో కలిగి ఉండండి అంటాడు. ఈ విధమైనటువంటి మనస్సు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ డంబమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటాడు. ఆ డంబమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటే ఈ లోకంలో చనిపోవచ్చేమో కానీ దేవుని దగ్గర ఎప్పుడూ బ్రతికే ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్దిగా వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యంలో మీరు ఎంతగానో తోడై ఉండి నడిపించి ఉన్నారు. అదే రీతిగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నడవడికను మాకు దయచేయండి. శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి మేము పడిపోకుండా, లోబడకుండా మా యొక్క జీవితాన్ని వాటి నుంచి తప్పించుకోగలిగేటువంటి జ్ఞానాన్ని, నడవడికను మాకు దయచేయండి ప్రభు. అననీయ సఫీరా వలె డంబపు జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నామేమో ప్రభువా.